నా మాట విను, ఈ నీటిని మొత్తం తీసేసి ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోదాం అని వాణ్ణి ఒప్పించాడు. ఇంకేముంది, ఇద్దరు కలిసి నీటిని తోడడం ప్రారంభించారు. ఎంత తోడినా ఆ నీరు తరిగిపోవడం లేదు. చాలా కృషి చేస్తున్నారు. ఎన్నో గంటల సమయం పడుతుంది. అలసిపోసాగారు. అయినా పట్టువదలని కృషితో ఆ నీటిని తోడుతున్నారు ఆ ఇద్దరు దొంగలు. చూస్తూ చూస్తూ తెల్లారిపోయింది. తెనాలి రామకృష్ణుడు బయటికి వచ్చేశాడు. మిత్రులారా, నేను ఎన్నో రోజులుగా నీటిని తోడి ఈ చెట్లకు పోద్దామనుకుంటున్నాను. నాకు కుదరలేదు. ఆ పనిని మీరు ఒక్క రాత్రిలోనే పూర్తి చేశారు. మీకు ధన్యవాదాలు. మీ రుణం ఎలా తీర్చుకోగలను చెప్పండి అన్నాడు. అప్పుడు కానీ ఆ దొంగలకి అర్థం కాలేదు. ఇదంతా తెనాలి రామలింగడు వారితో పని చేయించుకోవడానికి పన్నిన పన్నాగమని వారికి అప్పుడు అర్థమైంది. ఇంకేముంది, అక్కడి నుంచి పరుగు తీశారు. చూశారా మిత్రులారా, దొంగలను ఎలా బురిడి కొట్టించాను? అందుకే అంటారు, ఉపాయమున్నోడు ఉపాసం ఉండడని.